హలో. వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరందరూ చక్కగా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని చక్కగా మా ప్రోగ్రామ్కి ట్యూన్ ఇన్ అయిపోయి ఈ 1 అవర్ కాలక్షేపం చేస్తూ మంచి పాటలు వింటూ మంచి కబుర్లు వింటూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఇంకా నేనెవరో చెప్పలేదు కదండి, నేను ఆర్జే సాయి, నాతో పాటు ఇవాళ నేను ఆర్జే లక్ష్మి అన్నపూర్ణండి. సో వచ్చేసామండి మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు. ఇవాళ టాపిక్ ఏంటి లక్ష్మి గారు? మనకి మెమరీ అంటారు కదా, గుర్తుకొస్తున్నాయని. చిన్ననాటి అంటే చిన్నప్పటివి కానీ, సో అది చిన్నప్పటి నుంచి మెమరీగా ఉండిపోతాయి మనకి. సో దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేద్దామని వి డిసైడెడ్ యాక్చువల్ కదా. కరెక్ట్. సో చిన్నప్పటి ముచ్చట్లు కానీ, ఎస్పెషల్లీ సమ్మర్ లో వస్తాయి ఇలాంటివన్నీ. సమ్మర్ గా అసలు మర్చిపోలేము. చుట్టాలి కలటైనా, మనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా, అంటే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అయినా సరే, కాలనీలో కలవటం కానీ, ఊరికి వెళ్తే కలవటం కానీ. స్పెషల్గా సమ్మర్ లోనే ఆ ఎండాకాలం సెలవుల్లో ఒకటి మర్చిపోలేంది మామిడికాయలు. ఇంకొకటి మన స్కూల్లో ఎంత గొడవ పడ్డా మన స్నేహితులతో వాళ్ళతో గడిపిన సమయం మధుర స్మృతులు అంటారు చూసారా. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్, మెమరీస్ అనుకోండి, మూమెంట్స్ అనుకోండి, ఏదైనా చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అది కొంతమందిదే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు మనకి క్లాస్ లో ఒక 50 మంది ఉన్నా సరే, మనతో పాటు చివరి వరకు సాగేది ఒక 10 మందో, హార్డ్లీ. ఇంకా కొంతమందికి ఎక్కువ మందే ఉండొచ్చు. కానీ ఏంటంటే స్కూల్ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు, అంటే ఆ 10 years ఇట్ సెల్ఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అవును. తర్వాత వచ్చే వాళ్ళందరూ ఏంటంటే అదో కాలేజ్, అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇది మాత్రం ఏంటంటే మనతో పాటు ఇప్పటికీ మర్చిపోనిది ఫ్రెండ్షిప్, ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్. ఓకే, ఒక మంచి పాటతో మొదలెడదామా? ఎస్, మీకు నచ్చుతుంది ఈ పాట, వినండి. ఇంకో కాఫీ. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే, కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro.
పంచయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें విన్నారు కదని ఆ పాట మహర్షి సినిమా నుంచి. సో అందులో ముగ్గురు ఎంత అంటే యాక్చువల్గా ఆ మూవీ చూసినంత సేపు కూడా మనకి మన మెమరీస్ గుర్తొస్తాయి. ఎందుకో తెలియదు, ఎందుకంటే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అవన్నీ కూడా కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ చిన్నప్పటి నుంచి మళ్ళీ కాలేజ్కి వచ్చి కలవటం అనేది చాలా బాగుంటుంది ఆ మూవీ. సో చూసిన వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది ఆ మూవీ. అవును, చాలా బాగుంటది. మహేష్ బాబు, పూజా హెగ్డే, కరెక్ట్, నరేష్, చాలా సూపర్ మూవీ. కాదు ఈ పాట చూస్తా ఉంటే ఆ పిక్చరైజేషన్ కూడా ఎంత సింపుల్ గా ఉంటది, చాలా సింపుల్ గా. మ్యూజిక్ కూడా వచ్చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఈవెన్ ఇఫ్ వి నోటీస్ దాంట్లో ఒక గిటార్ కనిపిస్తుంది, పియానో కనిపిస్తుంది, అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. ఆర్కెస్ట్రా లేకుండా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్, సింపుల్ సాంగ్, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, హ్యాట్స్ ఆఫ్. డిఎస్పి గారు పాడిన వారు కూడా ఆయనే. లిరిక్స్ వచ్చేసి శ్రీమణి గారు. అసలు డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వంశీ పైడిపల్లి. ఎందుకంటే అంత మూవీ కూడా చాలా స్మూత్ గా మెసేజ్ ఓరియంటెడ్. మళ్ళీ ఒక బిజినెస్ పర్సన్ మళ్ళీ విలేజ్ కి వచ్చి ఎవరి కోసం వచ్చారు, ఒక స్నేహితుడి కోసం, ఆయనతో పాటు చదువుకున్న ఫ్రెండ్ కోసం మళ్ళీ వచ్చి నార్మల్ గా ఉండి ఊరి కోసం డెవలప్ చేస్తూ, అంటే ఎంత డబ్బులు ఉన్నా సరే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మనతో మెమరీస్ పంచుకునే వాళ్ళు కూడా ఉండాలి. అంటే మన ఫ్యామిలీతో పాటు, అంటే ఎవరైతే క్లోజ్ గా ఉంటామో మన తీపి గుర్తులు గాని మన కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవాలన్నా సరే. చైల్డ్హుడ్ అనేది మన స్కూలింగ్ టైమ్ లో మాత్రం ఆ చైల్డ్హుడ్ టైం ఉంటుంది. కరెక్ట్, అప్పుడే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు అదే బోట్ లో ఉంటారు కాబట్టి తెలుస్తాయి. ఆ లవ్ అనేది అప్పటి నుంచి ఎఫెక్షన్ గానీ అప్పటి నుంచే ఉంటాయి. అవును. సో రియల్లీ మంచి సాంగ్ వినిపించావు. చాలా చాలా మంచి అద్భుతమైన పాట అది. అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ లో ఆ పాట అని చెప్పుకోవచ్చు. సో బయట మనకు కూడా బాగా హాట్ గా ఉంది వేసవి కాలము, మంచి సాంగ్ తోటి. కాదు చూడు అయినా కూడా ఎండగా ఉంది బయట. అవును, అసలు 5ంటికి ఏంటి, రాత్రి 11 అయితే గానీ కొంచెం చల్లబడట్లా. మనకి ఓకే లక్ష్మి గారు, మీకు బాగా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, మీ క్లోజ్ ఫ్రెండ్ తో బాగా మర్చిపోలేని ఒక మెమరీ ఏంటి మీ చైల్డ్హుడ్ మెమరీ? బాగా అంటే గొడవ పట్టం ఎక్కువ. ఎందుకంటే ఆ గొడవలో కూడా ప్రేమ ఉంటది. అట్లనే గొడవతోనే స్టార్ట్ అయింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్. ఇప్పటికీ వీఆర్ అంటే నేను అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th grade వరకు ఒక క్లాస్, అంటే బి సెక్షన్ లో ఉన్నాను. తర్వాత నేను ఏ సెక్షన్ పోవటం జరిగింది. స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ హియర్. తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత నేను అంటే అమెరికా రావటం అయిపోయింది. అంటే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, కాలేజ్లో డిఫరెంట్ గ్రూప్స్ వెళ్ళిపోయాం కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి మాట అనుకోవడం. కానీ ఒక గుర్తుగా ఏంటంటే వాళ్ళకి ఒక స్టోర్ ఉండేది, బట్టల స్టోర్, అది నా పేరే, అన్నపూర్ణ. అన్నపూర్ణ వస్త్రాలయం అనమాట. నన్ను ఎక్కించేవాళ్ళు మా క్లాసులో, అలా ఎక్కించి ఇదే ఫస్ట్ ఎక్కించింది నన్ను. సో ఐ రిమెంబర్ దట్. సో నచ్చేది కాదు, అంటే నా పేరు అట్లా నచ్చేది కాదు. సో అలా వీఆర్ వెరీ క్లోజ్ స్టిల్. అది ఏమే అంటే నేనేమే ఇట్లానే. షీఈస్ నియర్ టు మై హౌస్ ఓన్లీ. ఎవరో కాదు, తను మాధవి యార్లగడ్డ. సో రియలీ వీఆర్ స్టిల్. తనకు తనే నా పేరు గుర్తు
అంటే నేను మన టాంటెక్స్ ఎస్పెషల్గా ఏంటంటే ఇది చెప్పడం ఏంటంటే టాంటెక్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక డాన్స్ కి వచ్చింది అనమాట. సో నేను అప్పుడు కల్చరల్ చేయలేను, ఐ వాజ్ వాలంటీరింగ్ ఎట్ ద టైం, అని ఈసీగానే ఉన్నాను. సో తను వచ్చి నా పూర్తి పేరు పిలిచింది. నా పూర్తి పేరు ఎవరికి తెలియదు, రియల్ గా టాంటెక్స్ లో ఎవరికి తెలియదు. నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ లక్ష్మి అన్నపూర్ణ పాలేటి అని నాకు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. లక్ష్మి పాలేటి గారు తెలుసు అందరికి, ఇక్కడ అందరికి లక్ష్మి అన్నపూర్ణ. తన ఒక్కతే నా పేరు పెట్టి పిలిచి, నన్ను ఎవరు పిలుస్తున్నారు అనుకున్నాను. షీఈస్ ద వన్. తను బాగా చేంజ్ అయింది, నేను చేంజ్ కాలేదంట. సో మళ్ళీ మా ఫ్రెండ్షిప్ నిజంగా నాకు మళ్ళీ ఓల్డ్ మెమరీస్కి వెళ్ళి ఇద్దరు అట్లా కౌగులించుకుని రియల్ గా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం ఆ రోజు ఇద్దరు. ఎందుకంటే బోత్ వి లాస్ట్ అవర్ పేరెంట్స్ అట్ ద సేమ్ టైం. సో ఆ మెమరీ ఎలా అయిపోయిందంటే మా ఇద్దరికి చిన్నప్పుడు ఇలా చేసుకున్నాం ఇలా చేసాం కదా అనేది అలా వచ్చింది అనమాట. సో షీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్. అండ్ ఇంటర్లో వన్ మోర్ ఉంది, ఇప్పటికి తను వీఆర్ కంటిన్యూయింగ్ మై ఫ్రెండ్షిప్. తన పేరు శ్రీదేవి, అది నాకు మంచి ఫ్రెండ్. సో రియల్ ఈ ఇద్దరిని మాత్రము వర్కింగ్ ప్లేస్ లో ఏమో హేమ. సో ఈ ముగ్గురు మాత్రమే నెవర్ ఎండ్. మా ముగ్గురు అంటే ఈ ఫ్రెండ్షిప్ మాత్రము నేను ఈ ముగ్గురుతోటి అలానే బాధలు కానీ ఏదున్నా సరే అలా పంచుకుంటాం. సో అది స్టార్ట్ అయిన ప్రేమ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా. ఏదున్నా సరే టిల్ అవర్ అని అనుకుంటాను ఎప్పుడు, దేవుణ్ణి కోరుకుంటా మా స్నేహం అనేది బతుకున్నంత కాలం అలానే ఉండాలి, హెల్దీగా ఉండాలి, అందరం లాంగ్ లైఫ్ అలానే ఉండాలి. సో అంటే వ్యక్తిగతంగా ఏది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం వాళ్ళకే చెప్పుకుంటాం. అవును, నాకు అట్లా స్టార్ట్ అయింది. వేరే ఉన్నారు కానీ క్లోజ్ గా అలా ఉండే. ఫస్ట్ నాకు అలా అనేటప్పుడు కోపం వచ్చింది, కానీ అదే వీఆర్ అట్లా అంత గుడ్ బాండింగ్ విత్ హర్ మాదేవి తోటి. సో నీకెవరు అమ్మా? నాకు చెప్పాలంటే చదువుకునే రోజుల్లో చాలా మంది ఉండేవాళ్ళు, బట్ అలా స్కూల్లో ఉంటారు, కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. నాకు అందులో ఒక ఫ్రెండ్ శారద అని ఉంటది. తను అంత క్లోజ్ అంటే, నేను హైట్ గా ఉంటే తను కొంచెం షార్ట్ గానే ఉండేది. ఎప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే నేను గోడకి లీన్ అయిపోయి వంగి తన హైట్ కి ఈక్వలెంట్ గా మాట్లాడుతూ ఉంటే అందరూ ఎంత నవ్వుకునే వాళ్ళు అంటే అస్సలు రియల్లీ. ఒక మెమరీ ఏంటంటే, నా పెళ్ళికి వచ్చినప్పుడు అదేంటంటే సైలెంట్ మెంబర్ కింద ఎక్కడో బ్యాక్ లో కూర్చుని అటెండ్ అయింది. తర్వాత పెళ్ళి అయిపోయాక మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది అనమాట, నేను వచ్చాను మీ పెళ్ళికి, మీ తమ్ముడు చూశాడు అంటే, అసలు వచ్చి నన్ను కలవకుండా మా తమ్ముడిని కలవడం ఏంటా? అంతే. పెళ్లికి అటెండ్ అయ్యానా లేదా, నువ్వు పిలిచావు, నేను అటెండెన్స్ ఇచ్చాను హ్యాపీగా. అసలు తర్వాత కూడా అంటే తను ఇక్కడ ఉందా లేక అసలు అది నాకు ఇప్పటికి కూడా కాలేజీ వరకు మేము కంటిన్యూ చేసాం ఫ్రెండ్షిప్. పెళ్ళయ్యాక కంటిన్యూ చేసాం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కలిసేదాన్ని, తర్వాత somehow we lost that. నేను ఎప్పుడు ఫేస్బుక్ లో అయినా ఉంటదేమో దాని అకౌంట్ అని సెర్చ్ చేస్తానే ఉంటాను ఎప్పటికీ. ఐ స్టిల్ మిస్ హర్ ఎ లాట్. ఎందుకంటే ఆ ఏరియాలో గాని అట్లా అసలు డెఫినెట్లీ తను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పాలి నేను ఎప్పటికీ కూడా. కానీ ఈ విషయంలో ఒకటి చెప్తాను సింపుల్. మా అమ్మాయి జస్మితకి ఏమైందంటే దాని క్లాస్మేట్, స్కూల్ మేట్. సో మా ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటది. అది ఆంధ్ర ముస్లిం అనమాట. ఇంటికి మా మమ్మీ కొంచెం ఆర్థోడాక్స్ పద్ధతులు ఉన్నా కూడా ఆ పిల్లకి వచ్చేటప్పటికి, కరిష్మాకి వచ్చేటప్పటికి మా అమ్మాయి ఒప్పుకునేది కాదు. మమ్మీ అమ్మకి నువ్వు చెప్పు అనేది నన్ను. అయితే నేను ఇక్కడ ఉండేది కదా అమెరికాలో, నేనేమల్లా కూర్పోయేదాన్ని. సో షీ లాస్ట్ ద కాంటాక్ట్ లైక్ యూ. వాళ్ళ డాడీని మట్టుకు టార్చర్ పెట్టింది. డాడీ నాకు తెలియదు, నాకు ఎట్లానా సరే ఆ దుబాయ్లో ఉందని చెప్పారు. పెళ్లి చేసి వెళ్ళిపోయింది, ఎట్లా పట్టుకో ఇంత చేసి ఆ అమ్మాయిని, మా హస్బెండ్ వాళ్ళ ఊరు వేమూరు అనమాట, ఆ నేటివ్ ప్లేస్ లో ఎవరు త్రూనో అంటే ముస్లిం కమ్యూనిటీ త్రూ కరిష్మాని పట్టుకున్నారు మా హస్బెండ్. పట్టుకుని మా అమ్మాయికి ఇస్తే, కాంటాక్ట్ ఇస్తే అది మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చేసింది. అంటే వేరే చోట ఎక్కడో ఉంటున్నారు. అది ఎంత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ 14 years పట్టింది వాళ్ళ ఫ్రెండ్ అది కాంటాక్ట్ చేయడానికి. వాళ్ళ డాడీని అయితే అట్లా హక్ చేసేసుకుని, డాడీ యూ డిడ్ రియల్లీ గుడ్ జాబ్ డాడీ, నాకు అది అంత బడి అనమాట. అసలు ఇద్దరికిద్దరు ఇంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. సో నవ్వు ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ ఫోన్లు అంతే, స్టార్ట్ అయిపోయి ఫోన్లు.
సో అదే నువ్వు అనేదానికి మళ్ళీ డెఫినెట్ గా నీకు అది క్లోజ్ ఫ్రెండ్ వస్తుంది. యూ ప్లస్ కెన్ క్యాచ్, ఎందుకంటే ఏరియా వైజ్ సమ్ వన్ అంటే ఐ But- లాస్ట్ హర్ టచ్. అది మైట్ బి తనతో ఫేస్బుక్ ఫేస్బుక్ లేకపోవచ్చు. ఎక్కడ ఉంటుంది మనకు దొరుకుతుంది. యా ఐ విల్ ఫైండ్ హర్ సమ్హౌ మేబీ. మీ అమ్మాయి పెళ్లికి దొరుకుతుంది ఏమో మేబీ అది కూడా అప్పుడు అప్పుడు కూడా పట్టుకోవచ్చు. సైలెంట్ గా వస్తుందేమో. అది ఏమో వచ్చానని దొరుకుతుంది. సో నెక్స్ట్ ఏ పాట వేద్దాము. నెక్స్ట్ ఈ పాట చెప్పాక ఇంకొకటి చెప్తాను. Yeah, ఇంకొక yeah. స్వీట్ మెమరీ. ఇది మెమరీస్ గురించి. అదే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాబుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
నిజంగా Same. పాట వింటా ఉంటేనే ఎన్ని గుర్తుకొస్తున్నాయండి. స్కూల్ మెమరీ. స్కూల్లో మెమరీస్ నాకు దాంట్లో చెడుగుడు ఆడదాం అంటే నాకు ఖోఖో గుర్తొచ్చింది. అవును, మేమందరం అక్కడ అలా లైనప్ అయ్యి అసలు అబ్బా అది కూడా ఈ మూవీలో గూస్ బంప్స్ వస్తున్నాయి అంటారు టోటల్ గా సరే. ఇట్ ఆపోజ్ మూవీ ఏంటంటే రవితేజ అది క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్, ఎంత స్మూత్ గా ఉంటుంది కదా అదే మూవీలో. చాలా సాఫ్ట్ గా ఉంటది. మరీ అంత క్రేజీ వైలెన్స్ అలాంటి ఏమి లేకుండా లేదు, లేదు, అంత ఇదిగా ఉంటుంది. సింపుల్ గా. ప్రేమ అనేది లోపలే పెట్టుకుని అవును, మళ్ళీ అంతా గుర్తు తెచ్చుకుంటారు అనమాట. అది Correct. మటుకు ఇది రియల్లీ ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. అదే. మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు, పాడిన వారు కృష్ణకుమార్ కునంత్. అసలు అద్భుతమైన మ్యూజిక్, లిరిక్స్ కేకే అంటారు. కేకే అంటారు. బ్యాక్ అదే. సింగర్ కానీ ఇది లాంగ్ అంటే స్టోరీ వైజ్ గా కూడా అసలు ఎంత సింపుల్ గా ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత అతను వచ్చి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కలుస్తా ఉంటే, కరెక్ట్. సో అమ్మాయి స్టోరీ అంటే పెళ్లి చేసుకుని తను చూసిన ఒక సైడ్, పెళ్ళైన తర్వాత అమ్మాయి కోణం ఎలా ఉంది అనేది ఆ స్టోరీలో ఎంత వివరంగా ఉంటుందంటే. ఇందాక చెప్పాను కదా, ఇదే స్వీట్ మెమరీస్. ఎలా అయితే ఈ సినిమాలో హీరో వెళ్ళి వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ ని, చైల్డ్హుడ్ మేట్స్ ని కలుస్తారో, అట్లాగే రీసెంట్ గా అంటే 2-3 years బ్యాక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ జయసుధా అని ఉంటది. తను మళ్ళీ యుఎస్ వచ్చింది. అంటే ఫ్యామిలీ మొత్తం యుఎస్ మూవ్ అయ్యారు. కానీ ఏంటంటే తను వెళ్ళి సమ్మర్ కి ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళి మా తమ్ముడి దగ్గర నా ఫోన్ నెంబర్ తీసుకుని మా క్లాస్మేట్స్, ఓల్డ్ స్కూల్ మేట్స్ మొత్తం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నా నెంబర్ యాడ్ చేసి తను నాకు ఫోన్ చేస్తే, నేను గుర్తున్నానా నీకు అంటే, వా అసలు మేమిద్దరం స్కూల్కి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం, వచ్చేటప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం. అదే కలిసి రావడం ఇంటికి. తను వేరే స్ట్రీట్ లో ఉండేది, బట్ స్టిల్ సేమ్ కాలనీలో ఉండి అలా. అసలు నాకు షాక్ అనమాట అది ఫోన్ చేసేసరికి. మొత్తం ఎంత సేపు మాట్లాడుకున్నాం అంటే లక్ష్మి గారు, అసలు అంటే తన ద్వారా ఇంకో ఫ్రెండ్ పుష్పలత అని ఫోన్ చేస్తే, స్కూల్ మేట్, వాట్సాప్ నుంచి నా నెంబర్ తీసుకుని తను ఇండియా నుంచి ఫోన్ చేస్తే, మీరు నమ్మరు, మార్నింగ్ మొదలైంది మా కాలు, ఎండ్కి నైట్ 11 అయింది. అంటే మేము 7th వరకు కలిసి చదువుకున్నాము. 7th grade కి నేను వేరే స్కూల్ కి మారాను అనమాట. అక్కడ కొంచెం బట్ స్టిల్ అది గుర్తు పెట్టుకొని మొత్తం అసలు ఎంత సేపు మాట్లాడుకున్నాం అంటే. అందుకనే మనకి ఆ పీరియడ్ ఫస్ట్ 6 years నుంచి ఆ 14 years 14వ సంవత్సరం వరకు మనం ఆ స్కూల్లో ఉంటాము. అది కరెక్ట్ గా అన్ని అంటే ఆ ఏజ్ ఇట్ సెల్ఫ్ గ్రో అవుతుంటాం మనము. టఫెస్ట్ ఇది కూడా పీరియడ్. ఎందుకంటే 13, 14, 15 అంటే 8th, 9th, 10th మనకి రుద్రే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10th ఈజ్ అవర్ బేస్. కరెక్ట్. మనకి 10th ఇక్కడ ఎస్ఐటీలు, ఏసీటీలు అలా ఉంటాయి. 10th కంపల్సరీ పబ్లిక్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి అనేది మీరు కరెక్ట్ గా చదువుకోకపోయి రాయకపోయినా, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్ సీట్ రాదు, మెడికల్ సీట్ రాదు, చాలా గోలగోలు, టూ మచ్ టెన్షన్. అయినా కూడా ఏంటంటే ఆ మనకి కాంపిటీషన్ అలానే ఉండేది, ఫ్రెండ్షిప్ అలానే ఉండేది, ఆటమాట అనుకోవడం, కొట్టుకోవడం అన్ని కామన్. మరి ఎప్పుడు కొట్టుకున్నామా? కొట్టుకోవడం అసలు థింకే ఉండేది, థాటే రాదు. మాత్రం అది ఉంటది అనమాట. అదే నేను చెప్పేది, మన స్వీట్ మెమరీస్ ని మనము ఇలా పంచుకుంటే ఏంటంటే, ఎవరైతే వింటున్నారో శ్రోతలు కూడా మీ మెమరీస్ నండి ఈ విధంగానే మీ ఫ్రెండ్స్ తోటి అలా పంచుకుంటే లిటరల్ గా మనకి గుండెల బరువు దిగిపోద్ది అనమాట. ఫ్రెండ్షిప్ ఈస్ నెవర్ ఎండ్. ఆ ప్రేమ అది ఎలా వస్తుందో ఎలా పోతుందో అనేది కానీ పోవటం అన్న కన్నా అలా ఉండిపోతుంది మనకి మెమరీస్ లో. సో నాకు ఇంకొక చిన్న ఇది ఈ విషయంలో మాత్రము చెప్పండి. మనకు స్కూల్ ప్లస్ ఇంటర్ మధ్యలో హాలిడేస్ వస్తాయి, గుర్తుందా? ఎగ్జామ్ రాసి వస్తాం, రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎంత టెన్షన్ ఉంటుంది అసలు. రిజల్ట్స్ వచ్చి మన ఇంటర్మీడియట్ జాయిన్ అప్ ఉండే ఆ 2 weeks యాక్చువల్ గా ఉండేది 6 weeks. కరెక్ట్. కానీ ఏంటంటే 10th ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ 1 month పడుతుంది. అవును.
కానీ ఇంకా కాలేజ్ ఏమైనా అడ్మిషన్స్కి అప్లికేషన్స్కి వెళ్ళిపోతాం. స్కూల్ అసలు గ్యాప్ ఉండదు కదా. కరెక్ట్. ఉన్న ఆ 2 weeks లో నిజంగా ఉండము, కానీ ఏడుపు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ రన్నింగ్ ఎక్కడ ఇప్పుడు దాకా టెన్షన్, దేవుళ్ళు దండం పెట్టుకుని వెళ్ళేది ఓన్లీ తిరుపతి అప్పుడు. ఎందుకంటే ఆ 2 weeks లో తిరుపతి. కానీ టచ్ వుడ్ అనకూడదు, కానీ మా డాడీ ఎవ్రీ సమ్మర్ నాకు ఊహ తెలుసు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన రైల్వేస్ అనే పేరుకే కానీ ఎవ్రీ ఇయర్ మమ్మల్ని అయితే ఆల్ ఓవర్ ఇండియా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ కి తీసుకెళ్ళారు. లాస్ట్ వి యూస్ టు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ అండ్ బిఫోర్ తిరుపతి, దెన్ మా ఊరు మా దుగ్గిరాల. ఇక్కడ తిరిగి వచ్చిన తిరుపతి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం, దెన్ మా ఊరికి వచ్చి అక్కడ ఉండేవాళ్ళం అనమాట. అంటే మా దుగ్గిరాలకు వచ్చి మా అమ్మమ్మ గారు కొన్ని రోజులు అప్పుడు ఇంటికి మళ్ళీ బ్యాక్ రావాలి కదా, ఏడుపు. ఎందుకంటే ఆ అమ్మమ్మ దగ్గర ఉంటాను. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ నాయనమ్మ తాత, అందుకే అమ్మమ్మ తాతే బాగా క్లోజ్ నాకు. సో రావాలి కదా మన హైదరాబాద్, నోవే కొన్ని రోజులు ఉంటాం. డాడీ పొద్దు డాడీ వెళ్ళి ఉంటాం డాడీ అట్లా లేదు. స్కూల్ టైం అయింది, స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ ఏంటంటే 2 weeks ముందు ఎందుకు రావాలి ఇంటికి అంటే బుక్స్ కొనుక్కోవాలి, అట్టలేసుకోవాలి, లేబుల్ చేయాలి, పేర్లు రాయాలి, టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయో లేవో తెలియదు. పాత బుక్స్ ఏమో ఒప్పుకునే వాళ్ళం కాదు. మా డాడీ ఎప్పుడు కూడా కొత్తవే, వేరే వాళ్ళు అంటే మన ముందర అంటారు వాళ్ళని స్కూల్ నుంచి అవి తీసుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు పాత బుక్స్ కొనేవారు కాదు, కొత్త బుక్స్ కొనేవారు. దానికి ఒక లైన్ నిలబడేవాళ్ళం, లైన్ లో నిలబడే పుస్తకాలు. సో ఇవన్నీ చాలా చిన్న సింపుల్ గా అనిపిస్తుంది, సిల్లీగా అనిపిస్తుంది, కానీ చాలా మెమరీ. ఇప్పుడు ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి పుస్తకాలు. టెక్స్ట్ బుక్స్ లేవు కదా లక్ష్మి గారు, మెయిన్ అంతా ఐప్యాడ్ దాంట్లోనే పుస్తకాలు. అంటే ఇంకేమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో కొనుక్కోవడం, ఆన్లైన్ లో చదువుకోవడం. కానీ అప్పుడు మాత్రం బ్యాగుల్లో మోసి కొత్త బ్యాగ్, కొత్త షూ, కొత్త డ్రెస్, స్కూల్ డ్రెస్, మళ్ళీ దాన్ని కుట్టించాలంటే మళ్ళీ టైలర్ దగ్గర 2 పిల్లలు, దానికి రిబ్బన్లు సేమ్ వైట్ రిబ్బన్స్. చాలా నిజంగా అనకూడదు, కానీ ఇది ఎంత చెప్పుకున్నా కూడా నాకు ఇప్పుడు మీరు రిబ్బన్స్ అంటా ఉంటేనే మా అమ్మ అలా లాగి పట్టి వేసి పొద్దునేసి నెక్స్ట్ డే వరకు అలానే ఉండేది. నాది పెద్ద జుట్టే కాబట్టి అసలు రోల్ చేసేది, అమ్మ రోల్ చేసేది. సో అంటే అది కాక మళ్ళీ మనం లెగిసి అన్ని పనులు కానిచ్చుకుని ఆవిడకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో టైం ఇచ్చేవాళ్ళం అంతే జడేయడానికి. ఆవిడే తీయాలి, చెక్కు లాగుతా ఉంటే మనకి ఏడుపు ఆడ. తీసుకుని రావచ్చు కదా, ఇప్పేదే మనం ఆవిడే ఇప్పాలి, మా మమ్మీ ఇప్పాలి, ఆమె చెక్కు తీయాలి. ఎందుకంటే నిన్న వేసావు కదా నెక్స్ట్ డే వరకు అలానే పీక్కుంటూ ఉన్నది కాదు మా మమ్మీ వాళ్ళది, అట్లానే ఉండాలన్నమాట. కానీ మమ్మీ వేస్తే మాత్రం అట్లా గట్టిగా ఉండదు. అదే ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఎంత చెప్పినా అది కానీ అవి ఇంకా మనం ఇంకో 4 ఎపిసోడ్ చేసిన సమ్మర్ ఈ మెమరీస్ మాత్రం ఎండ్ అవ్వకూడదు. సమ్మర్ హాలిడేస్ అన్నా కూడా మనకి రియల్ గా అదే. సో మన నెక్స్ట్ డే సాంగ్ ప్లే చేద్దాం. ఈ పాట హ్యాపీ డేస్ సినిమాలోంచి సూపర్ సాంగ్ వినండి మీకోసం. ఇది నిజంగా ఫ్రెండ్ అంటే ఏంటనేది మీకు క్లియర్ గా వింటే అర్థమవుతుంది కదా. ఒక్క సెకండ్ అండి, మనకి వాల్యూమ్ ఓకే, వేరే పాట పెడదాము. ఆ పాట మళ్ళీ నెక్స్ట్ ప్లే చేద్దాము. సో కొంచెం ప్రాబ్లం ఉన్నట్లుంది. సారీ శ్రోతలు, మేము కొంచెం టెక్నికల్ డిఫికల్టీస్ అండి. ట్రైయింగ్ బట్ my to-do list used to look like this, a jumble. పాట ప్రైవేట్ సాంగ్, బట్ మీరు విని ఎంజాయ్ చేస్తారనుకో.
వేసవి కాలం వెన్నెలను వై సాయంకాలం చల్లని గాలి గుండెల్లోకి వచ్చి వాలావే ఎంతో కాలం వేచా నీకై కలిసే కాలం వచ్చే మనకై కలలే దాటి నన్ను చేరవే నీ వైపే చూసేలా నా కళ్ళకి సంకెళ్ళు వేసావులే నీ వెంటే సాగేలా పదాలకి పాఠాలు నేర్పావులే కనికట్టే చేసావే కనుసైగతో వేసవి కాలం వెన్నెలను వై సాయంకాలం చల్లని గాలి గుండెల్లోకి వచ్చి వాలావే ఎంతో కాలం వేచా నీకై కలిసే కాలం వచ్చే మనకై కలలే దాటి నన్ను చేరవే నీ జతలో నీడల్లే ఉండన కడదాకా కన్నీరు అన్నదే రానికా మాయను నడిపింది నన్నిలా నీ దాకా అడుగైన దూరమే కానింకా ఏ జన్మలోనూ ఇంతటి యోగం రాదే ఎనలేని సంతోషాల జాడే నీవే హరివిల్లై రంగుల్లో ముంచేసావే వేసవి కాలం వెన్నెలను వై సాయంకాలం చల్లని గాలి గుండెల్లోకి వచ్చి వాలావే విన్నారు కదండి ఆ పాట. ప్రైవేట్ ఆల్బమ్ కాదండి, అది యాక్చువల్గా ఒక మూవీ సినిమా కళ్యాణమస్తు సినిమాలోది. పాడిన వారు ఎచిన్ నిజార్ అండ్ అదితి భవరాజు, మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువన్. ఎస్. ఓకే, మనం ఇందాక అనుకున్నట్టు ఆ మంచి పాట అయితే నేను మిస్ అవ్వట్లేదు లక్ష్మి గారు, వేసేద్దాం. అది వేసేద్దామని అనుకుంటున్నానండి. సో ఆ మూవీలో నిజంగా అంత కొత్తగా వచ్చింది ఇప్పుడు స్టార్స్ వీళ్ళందరూ ఇప్పుడు టాప్ టాప్ యాక్టర్స్. హీరోయిన్ గా చేసిన తమన్నా ఇప్పుడు చూడు ఎక్కడుందో. ఆ మూవీలో ఫస్ట్ మూవీ తరుణ్, కానీ అందరు ఆల్మోస్ట్ కానీ తమన్నా తను టాప్ లోకి వెళ్ళిపోయింది హీరోయిన్ గా. రిమైనింగ్ వాళ్ళు ఓకే కొన్ని మూవీస్ తో అట్లా వచ్చారు, కానీ ఇది కూడా మంచి మూవీ. అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే ఆ మూవీ కరెక్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కాలేజ్ లైఫ్. సో ఇది ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించింది, వాళ్ళు ఎలా చేస్తారు ఎలా ఉంటుంది, కానీ అది డేంజరస్ ఏజ్. అవును, డేంజరస్ ఏజ్ వరకు పేరెంట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ అంటే ఇక్కడ వేరే, ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఇండియాలో మాత్రం ఇంటర్మీడియట్ వరకు అమ్మ వాళ్ళ ఏజ్ గ్రూప్ తీసుకోమన్నా అవన్నీ అట్లానే తీసుకుని ఉంటాం. అవును, ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి ఏమైపోతారంటే పట్టుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ మారిపోతాయి. డిస్కషన్ గ్రూప్ స్టడీస్ అని, అది స్టడీ గ్రూప్స్, ఏ గ్రూప్ ఏంటో అన్ని విధాలుగా స్టడీ గ్రూప్స్ అంటే గుర్తొస్తా ఉంది. ఓకే, ఈ పాట విన్నాక మాట్లాడదాం దాని గురించి. పాదమెటు పోతున్నా పయనమెందాక
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా విన్నారు కదండి ఆ పాట. నేను మళ్ళీ ప్లే చేయమన్నా వన్స్ మోర్ అనేటట్టున్నానా? కాకుండా శేఖర్ కమ్ముల గారు ఆ. తన కాలేజ్ లైఫ్ లో ఎలా జరిగింది అనేది Correct. ద రైటర్ యాక్చువల్ గా అదే. మూవీకి. యా, అండ్ లిటరల్ గా ఎలా అంటే ఆయన ఈ మూవీలో ఆయన లైఫ్ మొత్తం రాసేసినట్టున్నారు. అదే అంటే స్టోరీ కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎంత టఫ్ గా ఉంటుంది, కాంపిటీషన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ లో ఎంత చైల్డిష్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి స్టోరీ మొత్తం మారిపోతుంది. అంటే ప్రతి సీను అలా గుర్తుండిపోయింది మన అన్నమాట కాలేజ్ ఇప్పటికి మూమెంట్స్ కూడా. అందులో కనబడతాయి. కరెక్ట్. సో ప్రతిసారి- బాగా తీశారు అసలు ఆ మూవీ. కానీ
నాకు ఈ పాటలో ఒక లిరిక్స్ ఉంది కదా, దాంట్లో వాన పడితే పడవలు పడవ నిజంగా ఆ పనులు కూడా కాగితం పడవలు బుక్స్ అస్సలు బుక్ చింపేసి ఇట్లు మా లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా పడవలు చేసేసి అలా అదే తడుస్తానే వాళ్ళు అరవుతారు, మళ్ళీ సిక్ అవుతారు అని గోల. అయినా సరే వాళ్ళలో తడిచి ఆ పడవలు వేసుకుని ఎవరిది ఫాస్ట్ గా వెళ్తది, ఎవరిది గొడుగు మునిగిపోద్ది. ఉండేది కాదు. గొడుగు గొడుగు కాదు. కాకుండా ఏంటంటే అమ్మమ్మ ఒక అంటారు షీట్ లాగా ఉండేది అనమాట. మా తార్పాన్ జీతగాళ్ళు వేసుకునేవాళ్ళు. ఓకే. అది అది ఇచ్చి అట్లా అది అది ఆమె ఎప్పుడు తెచ్చిచ్చో మాకు తెలియదు కాదు. అది ఇచ్చేదన్నమాట. అది ఇట్లా ఇట్లా వేసేసి వెళ్ళిపోయేది. అంటే అప్పుడు చూసుకుంటే ఎంత తడిస్తే అంటే మళ్ళీ సిక్ అయితే మనకి ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఈ ఫాస్ట్ గా మనకి, ఎందుకంటే ఆ సీజన్ అలా ఉండేది. అవును. కరెక్ట్ మనకి వానాకాలం అంతే. సమ్మర్ ఎండ్ అవుతున్నప్పుడు వర్షాలు పడితే వర్షం పడినప్పుడు కంపల్సరీ ఆడతాం మనం. అవును. ఆడినప్పుడు ఏమవుతుంది, సిక్ అవుతాం. సిక్ డెఫినెట్ అయితే గా ఏమో అంత డాక్టర్ చుట్టూ తిరగాలి, ఇంజెక్షన్స్ అది ఇంజెక్షన్స్ మనకి సెట్ కాదు కదా. తాతయ్య గారే మాకు ఆయుర్వేదిక్ ఇచ్చేవారు. ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసి ఇచ్చేవారు అనమాట. ఓకే. ఎంత ఇచ్చినా కూడా తడిచేదే అంతే వచ్చేది. స్కూల్ అయినా సరే స్కూల్కి వెళ్ళాలి. ఇమీడియట్ గా స్కూల్ కరెక్ట్ గా June 11th or 12th మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అయ్యేది. అవును. కానీ రియల్ గా చాలా మంచి సాంగ్ ప్లే చేస్తావు సాయి. అదే. రియల్ గా ఏంటంటే ఈ సాంగ్ లో ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు కదా, అద్భుతంగా అయినా యాక్ట్ కూడా భలే చేస్తారు. అసలు ఎంత చక్కగా అంటే act చేశారు. న్యాచురల్ గా అంటే ఇదేమి వాళ్ళకి కూడా అలాంటి ఏజ్ అప్పుడే వచ్చారు కరెక్ట్. కాలేజ్. స్టూడెంట్స్ లైఫ్ నుంచి వాళ్ళు కూడా ఫ్రెష్ గా వచ్చి వరుణ్ ఏమో యుఎస్ నుంచి వెళ్ళాడు Yes. యాక్చువల్ గా. Houston నుంచి. సో మిగతా వాళ్ళంతా అక్కడే. అయినా సరే రియల్ స్టోరీ. వాళ్ళ ఫాదర్ మన టాంటెక్స్ లో NNTV లో ఆయన ఒకసారి గెస్ట్ లో కూడా వచ్చడం జరిగింది. ఆయన కూడా మంచి రైటర్ కూడా యాక్చువల్ గా. అది నాకు గుర్తొచ్చింది చూడంగానే. వెరీ నైస్. సో ఇంకొకటి మనము నెక్స్ట్ ఏంటంటే ఈ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఐ వాంట్ టు సే అబౌట్ అంటే మనం కొన్ని సపోర్ట్ ఈవెంట్స్ చేస్తున్నాము. సో ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక ప్రోగ్రామ్ అనమాట, సి నారాయణ రెడ్డి గారిది. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు అనమాట ఈ ప్రోగ్రామ్ ని. 4 o'clock స్టార్ట్ అయింది. మనమేమో ప్రోగ్రామ్ ఇప్పుడు 5:30 అయిపోయింది, కానీ 8 వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి, ఇది చాలా అంటే ఈ సినీ గీతాల లహరి అనమాట. ఆయన ఏంటంటే గానా సవ్యసాచి SP సుధాకర్ గారు సింగర్ అండ్ ఫౌండర్ అనమాట. మన లోకల్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సృజన ఆధురి గారు, మల్లిక, భారతి, వీళ్ళు సింగర్స్. అలానే మనకి యాంకర్ గా మైత్రి చేస్తుంది, మైత్రేయి మియాపురము తను చేస్తుంది. అండ్ గెస్ట్లుగా అనమాట ప్రిసైడింగ్ గా మన డాక్టర్ అల్లా గారు, కార్డియాలజిస్ట్ గారు ఆయన. అలానే నా మెంటరు డాక్టర్ తోటకు ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ గెస్ట్ గా. ఇంకా 2 స్పెషల్ గెస్ట్లుగా వస్తున్నారు, శ్రీ రాజ్ అన్నదేశి అండ్ శ్రీ భాస్కర్ చారి గారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఈ యాక్చువల్ గా కండక్ట్ చేస్తుందంతా సుధాకర్ గారు. ఈ సి నారాయణ రెడ్డి గారిది 93rd జయంతి సెలబ్రేషన్స్ అనమాట. మనం టాంటెక్స్ త్రూ సపోర్టింగ్ ఈవెంట్ చేస్తున్నాము. అలానే వన్ మోర్ ఈవెంట్ కూడా July 19th 2021 నాడు చేస్తున్నాము. అది క్యారమ్స్ అనమాట, మాస్టర్ క్యారమ్స్. అది టాంటెక్స్ దాంట్లో ఒక ఆర్గనైజింగ్ పార్ట్నరు. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, NNTV మనకి ఎవ్రీ మంత్ NNTV అనేది సాహిత్య సదస్సుకు సంబంధించింది అనమాట ఈవెంట్. ఈసారి 204వ సాహిత్య సదస్సు మనకి జరుగుతుంది అనమాట. ఇది మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ జరిగే ప్రోగ్రామ్ అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ ని మీరు జూమ్ ద్వారా చూడొచ్చు. మా వెబ్సైట్ లోకి వెళ్తే కూడా మీకు కరెక్ట్ గా ఆ లింక్ ఉంటుంది. టైం కానీ అన్ని కనపడతాయి. 2:30 నుంచి 5:30 వరకు ఈ ప్రోగ్రామ్ చేస్తాం, CST అనమాట. ప్రతి 3వ ఆదివారము ఈ ప్రోగ్రామ్ చేస్తాం మనము. సో ఇప్పుడు రేడియో షో ఏంటి, ఎవ్రీ సండే రోజు 5 నుంచి 6 వరకు మా గానసుధ మీరు వింటారనమాట. సో నేను సి నారాయణ రెడ్డి గారికి ఒకటి చెప్పాలి సాయి. రియల్ గా నాకు తెలిసే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ గాట్ దట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను టాంటెక్స్ నుంచి. ఇది 2021లో కోవిడ్ టైంలో అనమాట.
సో నాకు ఒక అచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వడం జరిగింది అనమాట. నాకు అది ఐ వాజ్ రియల్లీ సో హ్యాపీ యాజ్ ఫర్ మై నాకు ఇచ్చిన దాంట్లో కూడా ఫర్ హర్ ఎక్సలెంట్ సర్వీసెస్ టు తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ అమెరికా. ఇది ఇట్లా దాని నుంచి నాకు ఇవ్వడం జరిగింది సి నారాయణ రెడ్డి గారిది. సో లైఫ్ లాంగ్ అది నేను మెమరీగా ఉండిపోతుంది నాకు అనమాట. ఆయన సి నారాయణ రెడ్డి గారి అవార్డు అనేది నాకు ఇవ్వడం అనేది రియల్ గా నేను ఐ నీడ్ టు థ్యాంక్ మన ప్రసాద్ గారు కూడా అప్పుడు అనమాట. సో ఈ రోజు ప్రోగ్రామ్ లేట్ కి వెళ్తాను నేను, ఎందుకంటే తీసుకోలేకపోయాము. ఎందుకు అంటే కోవిడ్ టైము జూమ్ లో చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మీరు గానసుధ ప్రోగ్రామ్ లో ఉన్నాను కాబట్టి వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుదాం అనుకుంటున్నానండి. సో మీరందరూ కూడా తప్పకుండా రావాలి. ఇది ఎందుకంటే మంచి పాత సాంగ్స్ ఆయన రచించినవి, ఆయన అంటే ఏవైతే బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, ఎవర్ గ్రీన్ సాంగ్స్. సో మీరందరూ ఈ సినీ గీత లహరికి తప్పకుండా రావాలండి. ఇది మా టాంటెక్స్ ఆర్గనైజేషన్ తరఫున మేము అందరికి కూడా పేరు పేరున రమ్మని కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏ పాట వేద్దాం సాయి? ఇంకేమన్నా ఉందా మన నెక్స్ట్? ఇవైతే ప్రస్తుతానికి ఉన్న ఈవెంట్స్. ఓకే, మనం ఈ ఈవెంట్స్ ఇవన్నీ చేయడానికి మన స్పాన్సర్స్, పోషకదాతలు లేదే మనం ఇవన్నీ చేయడానికి కదా. వితౌట్ స్పాన్సర్స్ చేయలేము. సో మనకి ప్లాటినం స్పాన్సర్స్ గా ఉన్నవారు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు, అండ్ అలానే విఎఫ్ఎస్ తిరుమల రెడ్డి గారి కుటుంబం గారు, అండ్ బావర్చి, అలానే ఇండియా బజార్, ఫుడిస్తాన్, వీళ్ళు మనకి ప్లాటినం స్పాన్సర్స్. గోల్డ్ స్పాన్సర్స్ గా రైస్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, చాప్టర్ 1, ఎపిక్ ఈవెంట్స్, డెకరేషన్ వీళ్ళది. ఎపిక్ ఈవెంట్స్ వాళ్ళు మనకి మంచి డెకరేషన్ చేస్తారు. సరిత ఇద్దరం, తను లా ఫర్మ్ ఆఫ్ సిమ్ అండ్ విరాట్ సొల్యూషన్స్, కిరణం టెక్నాలజీస్, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అశోక్ బాబు కొల్లా అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవరపు అండ్ ఫ్యామిలీ, మై ట్యాక్స్ ఫైలర్ కూడా మనకి టాక్సెస్ ఫైల్ చేసేవాళ్ళు. సో ఇది కూడా మంచి బెనిఫిట్ కూడా పొందుతారు. టాంటెక్స్ మెంబర్స్ అందరికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అది ఇప్పుడు ఇస్తున్నారు నాకు తెలియదు, బట్ వి హ్యావ్ దట్ అన్నమాట. లైఫ్ మెంబర్ కి కొంచెం ఉంటుంది. మీరు మిస్ అవ్వద్దండి. మన పోషకదాతలు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరు మనకి టాంటెక్స్ ద్వారా వస్తే వాళ్ళకి డిస్కౌంట్ బెనిఫిట్ ఆఫర్ వస్తుంది కాబట్టి. సో శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, మురళి వెన్నం అండ్ ఫ్యామిలీ, శ్లేష టాక్ థింక్ డెలివర్. సో ఇంకా మిగతా స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. సెల్యులర్ స్పాన్సర్స్ ఉన్నారు, మీడియా పార్ట్నర్స్ ఉన్నారు మనకి. వీళ్ళందరికీ కూడా అండి. సో మీకు అంటే మనకి ఏమంటారంటే ఏ ఈవెంట్స్ అన్న ఇయర్ లో మేము చేసే 4 ఈవెంట్స్ కి మీరు సంక్రాంతికి ఒక ఈవెంట్ చేస్తాము, ఉగాది చేస్తాము, NNTVకి స్పెషల్ ఈవెంట్, ఎవ్రీ యాన్యువల్ ఈవెంట్ ఒకటి చేస్తాము, దీపావళి. ఇవన్నీ కూడా మాకు పోషకదాతలు సపోర్ట్ చేస్తా ఉంటారు. సో వాళ్ళ ప్రోత్సాహం ప్రోద్బలంతోనే మనం ఇవన్నీ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు మా వెబ్సైట్ లోకి వెళ్ళి అలా లైఫ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఈ విషయాలన్నీ, ఈ ఈవెంట్స్ గురించి కబుర్లు, అంటే ఏమేం జరుగుతున్నాయి, మనం ఏది అటెండ్ అవ్వగలం, అందులో సమ్మర్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో బోర్ కొట్టనివ్వకుండా ఈ ఈవెంట్స్ కి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చక్కగా. ఎస్పెషల్లీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది 93వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ ని మిస్ అవ్వద్దండి. మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, మీరు ఎంజాయ్ చేయాలన్నా, పిల్లలు అక్కడ పక్కన ఆడుకుంటున్నా, మీరు ఆ పాత ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని, పాత అనకూడదు నేను, ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మళ్ళీ బసేరా బ్యాంక్వెట్ హాల్లో అండి, ప్రిస్టన్ రోడ్ లో ఉంది. అది 8 వరకు జరుగుతా ఉంది. సో ఇంకా టైం ఉందండి, ఇంకా 2 గంటల టైం ఉంది మనకి. వెళ్ళొచ్చు. ఫ్రీ అడ్మిషన్ అండ్ అల్పాహారం. సో ఎంజాయ్ చేయొచ్చు. టైమ్ సండే ఈవినింగ్ మనకి ఏం చేయాలో తెలియట్లేదు, ఇంట్లో బోర్ కొడతా ఉంది అని పిల్లలు కూడా అడుగుతా ఉంటే వాళ్ళకి కూడా వినిపించచ్చండి మన పాటలన్నీ. సో వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళకి కూడా పాత పాటల్లో సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, తెలుగు అర్థమైతే వాళ్ళకి.
తెలుగు అర్థం అక్కర్లేదండి. మ్యూజిక్కి దెర్ ఇస్ నో లాంగ్వేజ్ అంటారు చూసారా. మ్యూజిక్ వింటా ఉంటేనే చాలా అంటే ఏమంటారు మనసుకి హ్యాపీనెస్ వస్తుంది, ఉల్లాసం కావచ్చు. నాకు పాత అడ్వర్టైజ్మెంట్ గుర్తు చేస్తున్నట్టు. అందుకని అండి తాళం వేయచ్చు పాటకి. సో నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్దాం. ఏ పాట వేద్దాం అనుకుంటున్నావు సాయి నువ్వు? అదే ఒక్క మంచి పాట సెలెక్ట్ చేద్దామంటారా? మళ్ళీ అంతే కదా. అదే మంచి పాట సెలెక్ట్ చేయాలి అంటే మీరు ఇంకొక మెమరీ చెప్పండి. గుర్తు చేసుకుంటున్నారా? గుర్తు చేసుకుంటున్నా అంటే అదే చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అంటే డిఫరెంట్ స్టేట్లకి వెళ్తాము. ఒక స్టేట్ పిక్ చేయడం డాడీ వెళ్దామని, ఆ ఊరికి వెళ్ళటము. అక్కడంతా నేనేం చేస్తుందంటే ఇది నువ్వు అన్నట్టు నిజంగా మెమరీ లేదు నాకు ఇది రియల్ గా. ట్రైన్ లో ట్రావెల్ చేసిన మోస్ట్లీ అక్కడ మనకి ట్రైన్ లో ఫార్నెస్ వస్తూ కూర్చుండే ఉండేవారు అనమాట. ట్రైన్ వాళ్ళ లగేజ్ తోన్నప్పుడు మేము కూడా అట్లా ట్రావెల్ చేస్తే డైరెక్ట్ గా అసలు భయం భక్తి లేకుండా వెళ్ళిపోయేదాన్ని. దగ్గరికి వెళ్ళేసి వెళ్ళిపోయి ఐ యూజ్డ్ టు ఆస్క్, నేను ఎక్స్చేంజ్ అనమాట. అప్పుడు మీ కంట్రీ కాయిన్, కంట్రీ నోటో, స్టాంపు అడిగేదాన్ని అనమాట. సో నాకు కలెక్షన్ అది అలవాటు. కాయిన్స్ అలా చేసేదాన్ని. అట్లా కలెక్ట్ చేసి స్టాంపులు కానీ అలా కలెక్ట్ చేసి కొందరు ఏం పాప ఇచ్చేసేవాళ్ళు, కొందరు ఇట్లా చూసేవాళ్ళు అనమాట. చూసినప్పుడు ఎక్స్చేంజ్ మనీ అదొక్క వడ ఎక్స్చేంజ్ మనీ నిజంగా ఇచ్చేదాన్ని. మా డాడీ దగ్గరకు వచ్చి లేదు మమ్మీ నన్ను అడిగేదాన్ని. మా డాడీ కనుక ఇదిగో అంటే మమ్మీ నా ట్రైన్ లోనే. అక్కడ కూడా ఎట్లా తయారైందంటే కొందరు నిజంగా తీసుకునేవాళ్ళు, కొందరు పాపం ఇట్లా ఇచ్చేసేవాళ్ళు, బ్యాగ్ లో తీసి ఇచ్చేవాళ్ళు. కాయిన్స్ కూడా ఒకళ్ళు 4-5 కాయిన్స్ ఇచ్చేవాళ్ళు, ఒకటే కాయిన్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసిన కాయిన్ మన దగ్గర అమౌంట్ మన నోట్లు ఇవ్వాల్సి వచ్చేది. అదేలే, వాళ్ళేమో కాయిన్ ఇస్తే మన నోట్లు కదా డాలర్ వాల్యూ. అలానే ఆస్ట్రేలియా డిఫరెంట్ కంట్రీస్ నుంచి నిజంగా చూసాను. స్టిల్ మా అమ్మగారి ఇంట్లో ఉన్నాయి ఆ బ్యాగ్ లో. ఐ హావ్ సో మెనీ కాయిన్స్ లైక్ దట్. అవన్నీ కలర్లు మారిపోయినాయి కూడా. అవి వాష్ చేసేదాన్ని కూడా. సమ్మర్ లో నిజంగా నేను చేసే పనులను ఇట్లాంటి పనులే చేసేదాన్ని. అన్ని వాష్ చేయాలి మరి, ఎందుకంటే అంటే బయట రస్ట్ లాగా ఉండేది, అట్లా ఉండేది. మళ్ళీ దాని రస్ట్ది నేను న్యూయార్క్ వెళ్ళాను. సో అక్కడ మనకి సేమ్ ఎందుకు కాయిన్ కలర్ మారిందా అనేది, ఆ కాపర్ నుంచి మనకి లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కలర్ ఎందుకు మారి కదా అప్పుడు చదివాను నేను. నిజంగా మొత్తం చదివాను. అది కూడా కాపర్ నుంచి ఇప్పుడున్న కలర్ గ్రీన్ లో ఉంది. అవును. కాపర్ నుంచి. ఎస్. వావ్. తర్వాత నాకు అందుకని కలర్ ఎందుకు మనకి కాయిన్ కాపర్ కలర్ లో అట్లా అంటే వర్షం పడి ఆ చెమ్మకి అది మొత్తం హ్యూమిడిటీకి కలర్ చేంజ్ అయిపోతుంది. అది స్టోరీ. దెన్ ఐ గాట్ ఓకే, అప్పుడు చేసిన పని నిజంగానే ఉంది స్టోరీ అనుకుని మొన్న వెళ్ళినప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కలర్ మారి కాపర్ అండి. అది యాక్చువల్ కాపర్ అంటే, కానీ వాష్ కూడా చేయలేరు ఎందుకంటే అంత ఎంత పోయాలో దానికి. అది సో ఏ సాంగ్ వేద్దాం ఇప్పుడు? ఇప్పుడు మన ప్రేమ దేశం సినిమా నుంచి ఈ పాట.
మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా విన్నారు కదండి ఆ పాట ప్రేమ దేశం సినిమా నుండి. అద్భుతమైన సినిమా, అద్భుతమైన మ్యూజిక్, ఇంకా అన్ని అద్భుతాలు కలిస్తే ఏమవుతుందండి, మన పాట మ్యూజిక్ అన్ని అద్భుతంగానే ఉంటాయి. కరెక్టే కదా, అది మన షో కూడా అలానే ఉంటుంది. అంతే. ఆహా, ఏం వేసేసారు లక్ష్మి గారు ఆడ. రాసుకోని సాంబా అనుకోవాలి అంతే కదా. అయ్యో అప్పుడే టైం అయిపోయిందా? కదా. అసలు మనం మాటలు కబుర్లు మాట్లాడుకుంటుంటే మీరు అన్నట్టు మనకి ఒక గంట అసలు సరిపోను కూడా సరిపోదండి. ఎపిసోడ్స్ లాగా చేయాలేమో, అలానే ఉంది. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా రీసెంట్ గా ప్రతి సినిమా పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్నాయి కదా. ఏమైపోతున్నాం ఏం అర్థం కావట్లేదు. స్టోరీ ఇది గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తా ఉంది అంటే నెక్స్ట్ రావడానికి కూడా టైం పడతా ఉంది. మర్చిపోతున్నాం స్టోరీ ఏమైంది అంటే ఇట్ స్టార్టెడ్ విత్ బాహుబలి అనుకుంటున్నాను నేను. లేదు, ఆర్య 1 2 అంటే దానికి సంబంధం ఉందా? అదే మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని మర్చిపోతున్నాం మనం. సో ఓకే, మనం ఎండ్ చేసే ముందు ఒక మంచి కోట్ అండి. ఓకే, స్నేహం గురించి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అందరికీ తెలిసిందే కదా. అది లేకపోతే లేదేమి.
కదా, జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుందంట. కరెక్టే. కదా, డబ్బుతో ఏం లేదు, అన్ని కొంటాం అనుకుంటాం, డబ్బుతో ఏం కొనలేం. డబ్బుతో కొంతవరకే అది అంటే మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోగలం, కానీ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ని కొనుక్కోలేము. ఫ్రెండ్ లో ప్రేమను కూడా ఉంటుంది. Correct. ప్రేమ అనేది అందులో ఉంటుంది. వాళ్ళు ఎంత తిట్టినా మన మీద ప్రేమతోనే తిడతారు. ఎంత గొడవ పడ్డా అది మన ప్రేమతోనే. ఇప్పటికీ మీ ఇద్దరు అట్లా అనుకుంటాం. నేను అదే, ఓ అయ్యో రమా అదేదో ఉంటుంది, నేనేదో అనుకుంటే ఇద్దరు మళ్ళీ మామూలే కాదు. అదే అంటే పెళ్ళి అయ్యాక ఒక ఫ్రెండ్ ఉందన్నమాట, నైబరే. మేము మాట్లాడుకోకపోయినా 1 month మాట్లాడుకోకపోయినా 1 month 2 months తర్వాత మాట్లాడుకున్నా ఫోన్ లో అయినా సరే, పక్కన ఉన్నా సరే ఫోన్లే అనుకో, అంతే అవుతుంది. ఇక్కడ అదే ప్రాబ్లం. ఇండియాలో అట్లీస్ట్ పక్కకి వెళ్ళిపోయి గోడ నుంచి అది కూడా లేదు, ఎవరి డోర్లు వాళ్ళు అంతే. వేసుకోవడం, బయటకు వస్తే మాట్లాడటం, అదే ఫోన్. కరెక్ట్. మాట్లాడుకున్నా సరే వేర్ వి లెఫ్ట్ ఆఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అన్నమాట. ఎవరు ఫోన్ చేశారు అనే క్వశ్చన్ రాదు మాకు, ఉండదు. నువ్వెందుకు ఫోన్ చేయలేదు, నేనే ఎప్పుడు చెయ్యాలా అనే క్వశ్చనే రాకూడదు ఫ్రెండ్షిప్ లో ఉన్నది. ఎందుకంటే నువ్వు చేయకపోతే నేను చేయను అట్లా అలా ఏం ఉండదు. అంటే వంతులు రిలేషన్ లో మాత్రం నువ్వు చేయలేదు నేను ఎందుకు, కానీ ఫ్రెండ్షిప్ లో అలా ఉండదు. ఎవరన్నా చేయొచ్చు, ఎప్పుడన్నా మాట్లాడచ్చు, ఏ టైం అన్నా మాట్లాడచ్చు. అది దానికున్న వాల్యూ అది. ఫ్రెండ్షిప్, లైఫ్ లాంగ్ మెమరీస్, అది మాత్రం మన జీవితంలో మనం మనతో పాటు తీసుకెళ్లేది ఏంటంటే సాయి, ఇదొక్కటే, ఆ మెమరీస్, ఆ ఫ్రెండ్షిప్. అంతే. అట్నుంచి వచ్చిన మట్టుకు ఎప్పటికన్నా మనతో పాటు వస్తాయి, అవును, క్యారీ అవుతాయి. అట్లానే మనం మన పిల్లలకి చెప్పాలి అది ఎప్పటికి కూడా. ఆ వాల్యూస్ అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు కూడా. పాత స్నేహితులు అంటే ఏజ్ ఫ్యాక్ట్ వదిలేసేప్పటికి ఆ గ్యాప్ ఉంటుంది అంతే. మన పిల్లలతో కూడా మనకు ఒక గ్యాప్ ఉంటుంది అంతే. కానీ అలానే మన ఫ్రెండ్స్ కూడా అంటే మన పిల్లలు కూడా అలా చెప్పేస్తారు, వాళ్ళ పిల్లలకి కూడా చెప్పేస్తారు. అది మన పిల్లలకైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఏంటి ఇలా చెప్పారని. కానీ అదేంటంటే అది ఫ్యాక్ట్. అవును, అంటే మనం చదువుకున్నది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుందంతా ఇట్ ఇంపాక్ట్ అదే ఫ్రెండ్షిప్ లో. సో అప్పుడే అయిపోయిందని బాధగా ఉంది. అదే నాకు కూడా అలాగే అనిపిస్తా ఉంది. మనం కూడా part 2 చేద్దాం అయితే. డెఫినెట్ గా చేద్దాం. అయిపోయింది అప్పుడే. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరొక మంచి అంశంతో, లేకపోతే ఈ సెకండ్ పార్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాము. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ పాలేటి. అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ వీకెండ్ అండి. ఇంకా కొంచెం సమయమే ఉన్నా సరే బీ కేర్ఫుల్, వెట్ అవుట్ సైడ్, టూ మచ్ సన్ గా ఉంది. బీ కేర్ఫుల్. బాగా వాటర్ తీసుకో, అది వాటర్ తాగండి, సన్ స్క్రీన్ రాసుకోండి. ఓకే, ఎంజాయ్ చేయండి. మా ప్రోగ్రామ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. అది మళ్ళీ కలుసుకునే వరకు సెలవు తీసుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్.